థీమ్ ఆఫ్ కల్కి ఇప్పుడే రిలీజ్ అయింది. ఇంత బాగుంది ఏంటి బ్రో, ఇన్ని రోజులు ఏం చేసిర్రా ఈ సాంగ్ ఇలా పెట్టుకొని. నో డిస్రెస్పెక్ట్, మతిపోయే సాంగ్ ఇది. అంటే టెక్నికల్లీ నాకు ఇట్లాంటి సాంగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ముఖ్యంగా మనకి అజ్ఞాతవాసిలో దగదగం అనే సాంగ్ ఒకటి ఉంటుంది. మొన్ననే రిలీజ్ అయిన ఇండియన్ టూలో సౌరా సాంగ్ ఒకటి ఉంటుంది అనమాట. ఆర్కెస్ట్రల్గా ఉంటుంది. ముఖ్యంగా బాహుబలిలో మనకి లేచిందా కదిలించే ఖడ్గమది ఒకటి, మనకి ఒకటి శివుని ఆన, చాలా ఉన్నాయి. బాహుబలిలో ఒక కోరస్ ఉండే సాంగ్స్ ఉంటాయి అనమాట, క్వైర్ సాంగ్స్ ఉంటాయి. అవి నాకు చాలా చాలా బాగా ఇష్టం. అందులోనూ చంద్రబోస్ గారు ఆ లిరిక్స్ ఏంది సామి అవి, ప్రతి అవతారం గురించి క్లియర్గా చెప్పారు. అసలు నేను చెప్పడం మర్చిపోయినా, ఇండియన్ టూ వాట్ ఈస్ ఏ ట్రైలర్ రియాక్షన్ చేసిన బ్లాక్ అయిపోయింది, సారీ ఫర్ దాట్. బట్ యా, అదొకటి సిచ్యువేషను. ఈ సాంగ్ ఇప్పుడే జస్ట్ ఇంతసేపు ఇండియన్ టూ సాంగ్ మీద పెట్టుకొని, ఇండియన్ టూ ట్రైలర్ పట్టుకొని దీన్ని వినలేదు, కానీ విన్న తర్వాత వాయమ్మో వాయమ్మో, ఇది ముందు రిలీజ్ చేయాల్సింది. ఒక 15 days ఒక 20 days ముందు రిలీజ్ చేయాల్సింది ఈ సాంగ్. 20 days కాదు, ఒక 2 months ముందు రిలీజ్ చేసినా నడిచిపోయేది. అసలు ఎక్కడ కూడా ఏదో లైక్ స్పాయిలర్ ఇచ్చినట్టు కూడా ఏది లేదు ఈ సాంగ్. మేబీ లేటర్ అయ్యేదో తెలియదు, కానీ ఇన్ని రోజులు దీన్ని బయట పెట్టకుండా ఏం చేస్తున్నారు. సౌరా నాకు అదే ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే సౌరా లాంటి సాంగ్ వాళ్ళు రిలీజ్ చేయడానికి చాలా పెద్ద కారణం ఉంటుంది. ఎందుకంటే ఈ సాంగ్ నిజంగానే లేపేస్తుంది, హైప్ నిజంగానే లేపింది. సౌరా కానీ పారా తమిళ్లో ఎక్కడైనా కానీ వేరే లెవెల్ లిరిక్స్ అది కుమ్మేసింది. ఇంత మంచి సాంగ్ భయ్యా, సంతోష్ నారాయణన్ ఇప్పటి వరకు నేను నీ దగ్గర నుంచి చూడని స్లైడ్లు, షేడ్లు, అన్ని ఫ్రేమ్లు అన్ని కనబడుతున్నాయి భయ్యా ఈ సాంగ్లో నాకు. అంటే లైక్ మ్యూజిక్లో కూడా ఇది పెట్టుకుని భైరవాంతం ఎట్లా రిలీజ్ చేసిరు భయ్యా మీరు, నాకు అర్థం కావట్లేదు. చాలా బాగుంది. అంటే లైక్ ఏంది లేపేస్తున్నాడు అనుకోకండి, సీరియస్గా నాకు ఇట్లాంటి సాంగ్స్ చాలా చాలా ఇష్టం. లిరిక్స్ కూడా అసలు మాలే లేదు, వస్తాడు అని చెప్పడానికి. అండ్ ఆల్సో అందితే వడిసే మనవి తక్షణం వచ్చేస్తాడు. అండ్ ఆల్సో మీనమై పుట్టిండు, తర్వాత మనకి కూర్మమై పుట్టిండు, తర్వాత వారాహం అయిపోయిండు, తర్వాత సాయం అయిపోయిండు నరసింహస్వామి, తర్వాత మళ్ళీ ఖడ్గం లైక్ బాణమయ్యిండు, ఖడ్గమైండు అంటే కరకు ఖడ్గమయ్యిండు. అసలు మళ్ళీ రామునికి సంథింగ్ ఏదో ఉంటుంది. అంతా వేరే లెవెల్ రైటింగ్. లిరిక్స్ అయితే మాత్రం ఇచ్చి పడేసారు అసలు. అమ్మ బాబోయ్ అసలు 2 days ముందు రిలీజ్ చేయాల్సిన సాంగ్ అయితే సచ్చినా కాదు ఇది నిజంగా. చాలా బాగుంది అసలు. దిస్ సాంగ్ రియలీ షోస్ ద గ్రాండియర్నెస్ ఆఫ్ కల్కి 2898 అసలు. అంటే ఇన్ని రోజులుగా ఉంది కరెక్టే, లైక్ ట్రైలర్ చూసిన తర్వాత అదంతా బాగానే ఉంది. దీనికి ఒక డివోషనల్ టచ్ ఇచ్చి, అండ్ ఆల్సో అసలు ఈ ఈ సినిమా స్కేల్ ఏంటి అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీలో 6000 సంవత్సరాలు అంటున్నాం, మహాభారతం అంటున్నాం, అశ్వత్థామ కనబడుతున్నాడు కరెక్ట్, కల్కి అని మనం తెలుసు కరెక్టే, కానీ కల్కి అనే ఆయన కనబడట్లేదు, మనకు తెలియదు జనరల్గా. బట్ దిస్ సాంగ్ రియల్లీ గివ్స్ దట్ ద డైమెన్షన్ ఆఫ్ ద వాట్ ఈస్ ఫిల్మ్. కల్కి అనే దానికి ఒక డైమెన్షన్ ఇచ్చింది ఇది. అంటే కల్కి అనే అవతారం వస్తున్నప్పుడు అసలు ఇప్పటివరకు లైక్ ఎంత గ్రాండ్గా ఉంటుంది అంటే లైక్ ఒక అవతారమే నిజంగా వస్తుంది అన్నప్పుడు లైక్ మరీ లేపేస్తుంది అనుకోకండి. నాకు లైక్ 3 times ఇప్పటికే స్పెల్ బౌండ్ నాకు చాలా బాగా ఎక్కేసింది, మామూలుగా ఎక్కలేదు. లైక్ ఐ రియల్లీ డిగ్ దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్. నాకు జనరల్గానే ఉట్టిగా నార్మల్గా నడిస్తే వేరే, కానీ ఆర్కెస్ట్రల్ కోరల్ అంటే లైక్ కోరస్ ఎక్కువ ఉండేసి లైక్ ఒక గ్రాండియర్నెస్ ఉండేది, దాంట్లో అద్భుతమైన లిరిక్స్తో చాలా పర్ఫెక్ట్. ఇట్లా ఇప్పుడు లెట్స్ జస్ట్ సే మనకి బాహుబలిలో ఫస్ట్ స్టార్టింగ్ మనకి నిపులే శ్వాసగా సాంగ్ ఉంటుంది. దానిలో ప్రతిదానికి ఒక బీట్ మీద నడుస్తుంది, పాడితే మంచిగా ఉండదు, అది బీట్ మీద ఫట్ 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 అని పడుతుంది కాదు. అది కరెక్ట్ గుర్తు రావట్లేదు బాబు, ప్రతిసారి వాడతా కరెక్ట్ లైక్ వీడియోలో రావట్లేదు కానీ. అండ్ ఆల్సో మమతల్లి తల్లి సాంగ్ కూడా లేచిందా ఖండించే ఖడ్గం, చూసిందా ఛేదించే బాణం, అట్లా అన్ని ఇట్లా వరుసగా ఫట్ 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 అని పడతాయి కదా బీట్స్. అవి నాకు చాలా ఇష్టం అనమాట. దీంట్లో అట్లా సెట్ అయింది, నాకు చాలా బాగా నచ్చింది సాంగ్. అండ్ యా మ్యాన్, మీ థాట్స్ ఏంటి అసలు? 2 days ముందు అయితే రిలీజ్ చేయాల్సింది కాదు భయ్య, ఇది ఎప్పుడో రిలీజ్ చేయాల్సింది. వేరే లెవెల్లో ఉంది పాట. లైక్ హిందీ తమిళ్లో ఎలా ఉందో తెలియదు, కానీ తెలుగులో మాత్రం ఇచ్చి పడేసిండు సానా. ఇంకేం చెప్తాను చెప్పు, ఇంకా ఆల్రెడీ హైప్ ఎక్కించుకొని నరాల్లో ఉప్పొంగిపోతున్నాయి అసలు హైప్ ఈ సినిమా మీద. అట్లాంటిది వచ్చేసింది సాంగ్, ఎప్పుడో రావాల్సింది. అదైతే నాకు అదే అనిపిస్తుంది భయ్య, చాలా రోజులు ఇప్పుడో రావాల్సింది. అసలు హైప్ వేరేలా క్రియేట్ చేసేది నిజంగా మ్యూజికల్గా. మీ థాట్స్ ఏంటో చెప్పేయండి కల్కి 9880 సాంగ్ మీద. సాంగ్ పేరు మర్చిపోయిన, కల్కి థీమ్. అండ్ టికెట్స్ బుక్ చేసుకున్నారా లేదా చెప్పాను కింద కామెంట్స్లో. 27th నాడు 5:30 AM షో దొరికేసింది మాకు, మేము వెళ్ళిపోతాం. సాయికృష్ణ నేను ఇద్దరం కలిసి చూస్తాం, సినిమా రివ్యూ చేస్తాం. అండ్ ఇండియన్ 2 అయితే మాత్రం ట్రైలర్ బ్లాక్ చేసేసిండు అసలు. చూడని నేను లైక్ కాపీరైట్ క్లెయిమ్ అనే కాదు, టోటల్ మొత్తానికి బ్లాక్ చేసిన అనమాట వీడియో, ఎందుకు ఐ డోంట్ నో. బట్ అది అయిపోయింది అనమాట పరిస్థితి. అది రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం, ఒకసారి స్టే ట్యూన్ ఫర్ ద రివ్యూ ఇఫ్ యు ఆర్ చూడాలనుకుంటే. సో యా గైస్,
కల్కి థీమ్ ఆఫ్ కల్కి సాంగ్ అమ్మో బాబోయ్ ఏంటిది రచ్చ బాగోలేదు, ఎప్పుడో రిలీజ్ చేయాల్సింది. బట్ స్టిల్ అదే అనిపిస్తుంది ప్రతిసారి ఎప్పుడో ఎప్పుడు అనకండి మ్యూజికల్గా అసలు హైప్ ఎక్కించుకోవడానికి ఇట్లాంటి సాంగ్స్ ఉండాలి భయ్య నిజంగా. ఒక సినిమా మీద ఆ టోన్ అసలు సినిమా ఎలా ఉండబోతుంది, ఏ స్కేల్లో వీళ్ళు వాటి చూపించబోతున్నారు అనే ఒక అది ఒక స్కేల్ కనబడాలి మనకి ముందు నుంచే. మ్యూజికల్గా అది చాలా పాసిబుల్ నా ఫీలింగ్ అనమాట. సో ఈ సాంగ్కి ఆ పొటెన్షియల్ అమ్మో చాలా ఎక్కువ ఉండాల్సిందే. ఏమో భయ్యా 2 days అయితే మాత్రం రిలీజ్ అయిపోయింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇలాంటి సాంగ్ ఒకటి అయితే సినిమాలో ఉంది. థియేటర్లో చూస్తుంటే మాత్రం యా మనకి పైకి వెళ్ళిపోవాలి, మనకి ఏం లేదు ఇక్కడ ఉండదు, ఆత్మ ఉండదు. కానీ బట్ యా మీ థాట్స్ ఏంది చెప్పండి నాకు కింద కామెంట్స్లో. అండ్ యా సీ యూ ఆన్ థియేటర్స్ ఐ థింక్. యా లెట్స్ సీ. బై గైస్.